ఇప్పుడు దాన్ని ఊరికి పంపిస్తారా లేదా? పంపించకపోతే ఏయ్ కీసిలగివు. ఇవ్వవా? ఫోటో తిప్పి చూపిస్తాను. ఏంట్రా మాయలో గారడి విద్య చూపిస్తున్నావు? ముంగీసా పాము పోటాడు చూపిస్తా అని అంటూనే ఉంటాడు, కానీ చూపించడు. ఆ టైపులో నువ్వు ఇచ్చిన ఫోటో ఉంచుకొని మాయ చేస్తావా? అరచి చెప్పరా. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? తమ్ముడు కాస్తుండు బాబు. ఇదే కదరా నువ్వు ఫోటోలోనే చూపిస్తున్నావు. నేను అమ్మాయినే తీసుకొచ్చాను, చూసుకో. మా వారికి ఆయన ఉంపుడు గత్తకి పుట్టిన పిల్ల, ఇల్లీగల్ డాటర్. కరెక్టే కదా? కామాక్షి, ఇదంతా నీకెలా తెలుసు? భగవంతుడు చాకల రూపంలో వచ్చి ఈ పిల్లని ఇది ఉన్న హాస్టల్ని చూపించి వెళ్ళాడు. మీరు ఉంచుకున్న ఉంపుడు గత్తే అర్ధాయుషుతో చనిపోయింది. ఈ పిల్ల ఏం పాపం చేసిందండి? దీన్నెందుకు అనాథల హాస్టల్లో ఉంచారు? అందుకే నేనే ఇంటికి తీసుకొచ్చాను. కామాక్షి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏమంత పెద్ద తప్పు చేశారని క్షమించడానికి? లోకంలో ఎవరు చేయని పనా? అన్ని సహిస్తూ నేను జీవిస్తున్నాను, అది నా తలరాత. ఆయన ఒక్క సంతోషం, భార్య అన్న స్థానాన్ని నాకు మాత్రమే ఇచ్చారు. అనితా ఫాక్స్ ప్రోగ్రాం ఉంది, దానికోసం ఈరోజు మమత సిమ్లాకి బయలుదేరి వెళ్ళింది. సార్, ఏంటి సార్ వీడు అప్పుడప్పుడు ఇలా వచ్చి అనితే మమత, మమతే అనిత అంటూ మనకి పిచ్చి పట్టిస్తున్నాడే. మనిద్దరికి వేరే పనే లేదనుకుంటున్నాడా సార్ వీడు? సార్, నాతో పాటు మీరు సిమ్లాకు వచ్చారంటే స్టేజ్ మీద ప్రోగ్రాం జరిగేటప్పుడు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. అదెలా? వెరీ సింపుల్. కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ ఉంది, తలకి విగ్గు ఉంది. విగ్గు పైన పువ్వులు ఉంటాయి, పువ్వుల్లో దారం ఉంటుంది. ఎవరయ్యా నువ్వు? అమ్మాయి అన్నాకి ఇవన్నీ పెట్టుకునే తిరుగుతుందయ్యా. ఏం తప్పు చేసామయ్యా మా ప్రాణాలు తోడేస్తున్నావు? ఆయన ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తున్నారు? స్టేజ్ మీద ప్రోగ్రాం జరుగుతుండగా విగ్గు తీసేసి కంటి లెన్సులు తీసి మనకు చూపిస్తానంటున్నాడు. ఓహో, అదే సార్, కరెక్ట్. ఈయన చెప్పినట్టు అదంతా నిజమైతే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కావాలి. అవును, అరెస్ట్ వారెంట్ కావాలి అంటే ఈయన అగ్రిమెంట్ అని చెప్తున్నాడే, అది మనం చూడాలిగా. హలో కన్ఫ్యూజన్ మ్యాన్, ఆ అగ్రిమెంట్ ఏదో చూపించవయ్యా. ఏంటి ఆ పిచ్చిన బాబు? నేను నవ్వానంటే నువ్వు పారిపోతావు. కోటేశ్వరరావు, చాలా అన్యాయంగా ఉందయ్యా. ఏంటి సార్? ఇంత స్ట్రాంగ్ గా ఉన్న అగ్రిమెంట్ లో సంతకం పెట్టి మారు వేషంలో ఇంకొక ట్రూప్ లో పాడుతుందంటే ఆ అమ్మాయి పెద్ద కిలాడిలా ఉందయ్యా. కిలాడి కాదు సార్, మాయిలాళ్లా ఉంది. లేకపోతే ఆ రోజు రూములో పెట్టి తాళం వేసి తలుపు దగ్గరే కాపలా ఉన్నాను. నా కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టి చూసుకున్నాను. రూములో ఉన్నది రూములో ఉన్నట్టే మాయమై హోటల్లోకి ఎలా వెళ్ళింది సార్? సార్, దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి సార్. తీసుకుందాం, పదండి సార్, మనం సిమ్లా పోదాం. ఆహాహా, అందమైన సిమ్లా, మల్లె పువ్వుల్లా మంచు కురుస్తుందే. ఇలాంటి టైంలో ఒక చేతిలో మందు, ఇంకో చేతిలో అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందిరా మైకేల్? పోలీస్ రైడ్ అయితే చస్తావురా. ఎక్కడి నుంచి రా సౌండ్? ఎక్కడి నుంచా? రేయ్, అక్కడరా. అక్కడ ఎవడ్రా? కొండముచ్చులా ఉన్నాడే. అయ్యయ్యో, వాడారా? నోట్లో సిగరెట్తోనే పుట్టాడా? రేయ్, ఇలా రండ్రా. ఇన్స్పెక్టర్ సార్, చేతిలో మందు లేదు, అమ్మాయి లేదు, ఊరికే మాట్లాడినందుకే రైడా? మీరు అర్థమే కావట్లేదు సార్. ఇంకాసేపు అయితే అర్థమవుతుంది. ఏంటి సార్, సిమ్లా చూడ్డానికి వచ్చారా? చూడటానికి రాలేదు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చా. ఎక్కడ మీ హీరోయిన్? ఆవిడకేం సార్, హీరోతో కలిసి అందాలు చూడ్డానికి వెళ్ళింది. మీరు చూడటానికి వెళ్ళలేదా? టైం ఏది సార్? వాడి చేతిలో గిటారు, నా చేతిలో కర్ర. వాడు మీటుతాడు, నేను వాయిస్తాను. రిహార్సల్స్.
మీకు కాఫీ చెప్పడానికే వెళ్తున్నాం సార్. ఆ అమ్మాయి ఇక్కడ లేదు, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎక్కడికి పోతారు సార్? సిమ్లాలోనే ఉంటారు. మీరు రండి, ఒక రౌండ్ వేసి పట్టుకుందాం. రే విజయ్, చాలా చలిగా ఉందిరా. ఇప్పుడు చలి ఇది చూడు. సారీ, నేనేమో అనుకున్నాను. ఏమో అంటే? ఏమో అంటే ఏమోనే. ఏమో అంటే ఏంటి? ఏమో అంతే. ఏమో ఏమో ఏమో. నో. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. మమత, 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 మమత. డియర్ స్టూడెంట్స్, హ్యూమన్ బాడీకి హీట్ చాలా ముఖ్యం. మన బాడీకి అవసరమైన హీట్ ఉంటేనే హార్ట్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. హార్ట్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మనం కరెక్ట్గా శ్వాస పీల్చుకోగలం. యాక్సిడెంట్లుగా ఎవరైనా నీటిలో మునిగినా, ఐస్లో కూరుకుపోయినా మన బాడీలో ఉన్న నార్మల్ టెంపరేచర్ తగ్గి బాడీ హీట్ చాలా డిమినిష్ అయిపోతుంది. ఈ కండిషన్లో పేషెంట్ను ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. సో ఇలాంటి సమయంలో మనం పేషెంట్కు వెంటనే చేయాల్సిన పని బాడీలో హీట్ పుట్టించడం. అది దొరికితే దాంతో వేడి పుట్టించవచ్చు. ఏదీ దొరకనప్పుడు మౌత్ టు మౌత్ రెస్పిరేషన్
అంటే నోటిలో నోరు పెట్టి ముద్దు పెట్టడం వల్ల నోరు కాస్త వార్మ్ అయ్యి టెంపరేచర్ ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ వీ కెన్ డూ బాడీ టు బాడీ వార్మ్. చెయ్యి రాపిడి వల్ల వేడి పుడుతుంది. అదేవిధంగా బాడీ టు బాడీ రాపిడి వల్ల వేడి పుడుతుంది. అప్పుడు పల్స్ రేట్, హార్ట్ బీట్ అన్నీ రేజ్ అయ్యి మెదడుకి బాడీకి అవసరమైన బ్లడ్ ఆక్సిజన్ అందుతుంది. సో దట్ అగైన్ ద బాడీ కమ్స్ టు ఏ నార్మల్ కండిషన్. ఇలా చేయటం వల్ల మీరు ప్రాణాలు కాపాడవచ్చు. సారీ మమత, నిన్ను కాపాడటానికి నాకు వేరే దారేది కనిపించలేదు. అందుకే మమత, నిన్ను మోసం చేస్తానని భయపడుతున్నావా?